ఇచ్చాపురంలో రణభేరి మోగించిన సామాజిక సాధికార యాత్ర. ఉత్సాహంగా పాల్గొన్న మంత్రులు బొత్స, ధర్మాన ప్రసాద్, మేరుగు నాగార్జున, ధర్మాన కృష్ణదాస్, సీదిరి అప్పలరాజు, పార్టీ నేత వైవి సుబ్బారెడ్డి. రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా వైసీపీ సామాజిక సాధికార యాత్ర పేరుతో చేపట్టిన బస్సు యాత్రం గురువారం ఇచ్చాపురం నుంచి ప్రారంభమైంది. మొత్తం 60 రోజుల పాటు మొత్తం 175 నియోజకవర్గాల్లో ఈ యాత్ర కొనసాగనుంది. ఈ యాత్రలో ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. మొదట మీడియా సమావేశంలో పాల్గొన్నాక ర్యాలీగా బస్సు యాత్ర ప్రారంభించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందిన సంక్షేమాన్ని నేతలు ప్రజలకు వివరించారు. మధ్యాహ్నం ఇచ్చాపురం బస్టాండులో సామాజిక సాధికార యాత్ర బహిరంగ సభలో ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్లో పేదల బతుకులు బాగు చేసిన ఘనత సీఎం జగన్ దేనని వైసీపీ నేతలు, మంత్రులు ఉద్ఘాటించారు. కులంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ సంక్షేమం అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిన ఘనత వైఎస్ఆర్సీపీదే అని తెలిపారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినో ప్రజలకు తెలియజేసేందుకు ప్రజల ముందుకు వస్తున్నామని మంత్రి బొత్స తెలిపారు. అవినీతికి తావు లేకుండా ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని, విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టామని, నాడు నేడుతో విప్లవాత్మక మార్పులు తెచ్చామని ఉప ముఖ్యమంత్రి ధర్మా కృష్ణదాస్ అన్నారు. ఎటువంటి పక్షపాతం లేకుండా దళితులకు సంక్షేమం అందించామని, కేబినెట్ లోనూ అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసిన ఘనత జగన్ దే అని మంత్రి మేరుగు నాగార్జున పేర్కొన్నారు. దేశానికే ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ కొత్త ఒరవడి సృష్టించిన విధంగా పాలన అని ప్రస్తావించిన మంత్రి ధర్మాన, వినూత్న పాలనతో సమున్నత ఫలాలు అందుకునే విధంగా ఈ 4.5 పాలన చేశామని రెవెన్యూ శాఖామాత్యులు ధర్మాన ప్రసాదరావు అన్నారు. ప్రభుత్వంలో ఉన్న తాము ఇవాళ జవాబుదారీగా ఎప్పటికప్పుడు ఏం చేశామో ప్రజలకు తెలియజేయాలని, అందులో భాగంగా సామాజిక సాధికార యాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇవాళ మేం చేస్తున్న పాలన దేశంలో ఓ కొత్త ఒరవడి సృష్టించింది. మిగతా రాష్ట్రాలు ఈ తరహా పాలనను అందించలేకపోయాయి. పేదలకు ఇస్తున్న స్థలం దేనికి పనికి వస్తుంది అని చంద్రబాబు విమర్శ చేశాడు. 32 లక్షల మందికి ఇల్లు ఇస్తే చంద్రబాబు దానికి కూడా వంకలు పెట్టారు. విమర్శలకి కూడా ఒక హద్దు లేకుండా ప్రతిపక్షాలు ఉన్నాయి. దీనికోసం కొన్ని వేల కోట్లు బడ్జెట్ ప్రతిపాదించి ఈ రోజు ఇండ్లే కాదు, పెద్ద పెద్ద ఊర్లు కడుతున్న ఘనత వైసీపీది. ఇంతకు ముందు ప్రభుత్వాలు ప్రభుత్వ స్థలాలు ఇచ్చాయి. కానీ మనం అలా కాదు, స్థలం కొని పట్టా ఇచ్చి ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం అని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. మళ్లీ మంచి జరగాలంటే జగనన్నే రావాలని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో బడుగు బలహీన వర్గాలైన ఎస్సీ, సెంట్, బీసీ, మైనారిటీ ప్రజలకి ఏదైనా మంచి జరిగింది అంటే అది వైసీపీ ప్రభుత్వంలోనే జరిగిందని మతీసు శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. ఎస్సీ, ఎస్టీలుగా ఎవరైనా పుట్టాలి అనుకుంటారా అని చంద్రబాబు అంటే, పీడిక రాజన్న దొర లాంటి ఎస్టీ నాయకుణ్ణి ఉప ముఖ్యమంత్రి చేసి తన పక్కన కుర్చీ వేసుకుని కూర్చోబెట్టిన నాయకుడు మన జగనన్న అని మంత్రి కొనియాడారు. నీ తోకలు కత్తిరిస్తాం, నీ తాట తీస్తాం అని చంద్రబాబు బీసీలని అవమానిస్తే వాళ్లందరికీ పదవులు ఇచ్చిన ఖ్యాతి వైఎస్ఆర్ సిపి పార్టీదే అని ఉద్ఘాటించారు. ఈ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి కనీసం ₹1,00,000 సాయం అందించామని చెప్పారు. మళ్లీ మన వర్గాలకి మంచి జరగాలి అంటే అది వైసీపీ ప్రభుత్వం ద్వారానే సాధ్యమని, మళ్లీ వైసీపీనే గెలిపిద్దామని పిలుపునిచ్చారు.